Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఐఎంఎంఎస్ యాప్లో మనం లాగిన్ అవటము, లాగిన్ అయిన తర్వాత మన పాఠశాలకు ఇవ్వబడినటువంటి క్లీనింగ్ కెమికల్స్ ఎన్నైతే మనకి ఇచ్చారో అవి తీసుకున్న వెంటనే ఐఎంఎంఎస్ యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఆ డేటాని ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. దీనికి మనం ముందుగా ఏం చేయాలంటే మన యొక్క యూజర్ ఐడి దగ్గర మన ఐఎంఎంఎస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి IMMS@321 కొత్తగా వారే రీసెట్ చేయటం అన్ని పాఠశాలకి రీసెట్ చేసి ఉన్నారు. చేసిన తర్వాత మనం లాగిన్లోకి వెళ్తాము. లాగిన్లోకి వెళ్ళిన వెంటనే మీ పాఠశాలకు సంబంధించి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇందులో మనం TMF సెలెక్ట్ చేసుకోవాలి. TMF మీద ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకి అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని చూపించడం జరుగుతుంది. ఇందులో రిసిప్ట్ ఆఫ్ క్లీనింగ్ మెటీరియల్స్ అని ఉంటుంది. దాని మీద మీరు ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా మీకు క్లీనింగ్ కెమికల్స్ సంబంధించి చాలా ఆప్షన్స్ ఇందులో చూపించడం జరుగుతుంది. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది క్లీనింగ్ కెమికల్స్ అండి. ఇప్పుడు మన అన్ని పాఠశాలకి రాష్ట్ర వ్యాప్తంగా క్లీనింగ్ కెమికల్స్ అనేది సప్లై చేయడం జరిగింది. దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఇయర్ 2024-25 కనిపిస్తుంది. తర్వాత ఫేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సీరియల్ నెంబర్ 1, 2, 3 3 రకాలు ఇచ్చున్నారు. డిస్క్రిప్షను, బాత్రూమ్ క్లీనర్ ఆర్ శానిటైజరు, టాయిలెట్ బౌల్ క్లీనరు, ఎయిర్ ఫ్రెషనర్. ఈ క్వాంటిటీ అనేది మనకి లీటర్స్లో రాయాలి. అది 5 లీటర్ల, 6 లీటర్ల, 8 లీటర్ల అనేది అకౌంట్ అనేది మనకి ఇచ్చిన లీటర్స్ని మెన్షన్ చేయండి. సపోజ్ మీకు 5 లీటర్లు 2 ఇచ్చారనుకుందాం, అప్పుడు 10 లీటర్లు మీరు తీసుకున్నట్టు. అలానే 5 లీటర్లు 1 టిన్ను, 1 లీటర్ టోటల్ 6 లీటర్లు ఇచ్చారనుకో, ఆ విధంగా ఎన్ని లీటర్లు ఇస్తే అన్ని లీటర్లు అనేది మీరు అక్కడ మెన్షన్ చేయండి. రిమార్క్స్లో ఏవైనా మీరు ఎంటర్ చేయాలనుకుంటే రిమార్క్స్లో ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ అన్ని పాఠశాల వారు క్లీనింగ్ కెమికల్ గురించి ఈ విధంగా సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీ పాఠశాలకి ఎన్ని లీటర్లు అయితే వచ్చున్నాయో అన్ని లీటర్లు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదర్ చేంజెస్ ఏం లేకపోతే ఓచర్ కూడా జనరేట్ చేయమని మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ జనరేట్ అక్నాలజ్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్నాలజ్మెంట్ డౌన్లోడ్. ఒకవేళ మీరు ఏదైనా పొరపాటుగా సబ్మిట్ చేసినట్లయితే మీరు ఎంటర్ చేసి అవి మళ్ళీ మార్క్ చేసుకొని అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఈ విధంగా అప్డేట్ చేస్తే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అప్డేట్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ జనరేట్ అక్నాలజ్మెంట్ అని ఉంది. ఈ అక్నాలజ్మెంట్ జనరేట్ చేస్తే ఇంక ఎటువంటి మార్పులకి వీలు పడదు, గమనించగలరు. ఇక్కడ డౌన్లోడింగ్ ఫైల్ ప్లీజ్ వెయిట్, ఈ అక్నాలజ్మెంట్ అనేది నేను జనరేట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా అందరూ క్లీనింగ్ కెమికల్స్ అనేది చక్కగా సబ్మిట్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.